వస్తది కదా! సో, నేను చెప్తున్నాను అలాంటి స్టోరీసే. సో, ఇవాళ నా స్టోరీ వచ్చేసి ఒక వంకాయలమ్మే అమ్మాయి అన్నమాట. సో, ఈ వంకాయలమ్మే అమ్మాయికి వంకాయల తోట ఉండేది. ఆ వంకాయల తోట ఒకరోజు బాగా పూసిందనమాట. బాగా వంకాయలయ్యాయి. అయ్యో! ఇన్నిగనం వంకాయలయ్యాయి. సో, నా ఏదైతే డబ్బులు బాగా వస్తాయి అని చెప్పేసి ఈమె అలా ఆలోచించేసింది. అలా ఆలోచించిన తర్వాత ఈమె ఏం చేసిందంటే, ఒకరోజు మార్కెట్‌లో కూర్చుండి వంకాయలేంటబ్బా అమ్ముడు పోవట్లేవు అని చూసింది. ఇక ఆ తర్వాత అలానే ఇంటికెళ్ళి ఏదో ఆ కాలంలో ఫుడ్ కోసం మనం ఎంత కష్టపడేవాళ్ళం. ఇప్పుడు అది పిల్లలకు తెలీదు కదా! సో, ఇది ఆ వంకాయలు అమ్మే ఆవిడ దగ్గర కూడా అలానే ప్రాబ్లమ్. ఫుడ్ లేక, ఏం లేక సో, కొద్దిగా ఇబ్బంది పడేదన్నమాట. సో, ఈ ఇబ్బందిలో తనకు దేవుడు గుర్తొచ్చేసాడు. వెంటనే ఆవిడ దేవుడికి మొక్కేసి, దేవుడా నా ఈ వంకాయలన్నీ అమ్ముడు పోవాలి కానీ నీకు 6 కళ్ళ పోతుని కోస్తానంటుంది. దేవుడు కూడా ఆశ్చర్యపోతాడు. 4 కళ్ళ పోతుని చూసాం కానీ 6 కళ్ళ పోతు ఎక్కడికెళ్ళి వచ్చింది అనేసి. సో, ఈ 6 కాళ్ళ పోతు స్టోరీ నేను చెప్తాను. అయితే ఈవిడ వంకాయలన్నీ అమ్ముడుపోవాలని దేవుడు తదాస్తు అని చెప్పేశారు. ఎందుకంటే దేవుడికి కూడా ఒకానొక టైంలో అలా అనిపించిందన్నమాట. 6 కాళ్ళ పోతు ఏంది అని చూడాలి కదా! సో, ఈ విశ్వంలో ఆయనకు తెలియని జంతువు ఇది లేదు కదా! సో, ఈ జంతువు ఇది నాకు బలిస్తానని కోరుకుంది ఈవిడ అని చెప్పేసి. సో, ఇలా మనం ఆధ్యాత్మికంగా కూడా వాళ్ళకి పిల్లలకి దగ్గర చేయొచ్చు. అండ్ సెకండ్ థింగ్ ఇంకోటి ఏంటంటే ఆమె ఏం చేస్తుందంటే వెంటనే వాళ్ళ ఏదైతే వంకాయలు ఉంటాయో అన్నీ అమ్ముడుపోతాయి కదా! సో, అన్నీ అమ్ముడుపోయాక ఆమె మాత్రము ఒక చిన్నగా ఆమె నైవేద్యం అవన్నీ అరేంజ్ చేసుకొని దేవుడా అని చెప్పేసి దండం పెట్టేసుకొని ఆ దేవుడికి నమస్కారం పెట్టేసి సో దేవుడికి నమస్కారం పెట్టి థ్యాంక్ యూ సో మచ్ అని చెప్పేసి లైక్ మన సైడ్ సారీ లిటిల్ బిట్ ఇంగ్లీష్ వచ్చేసింది. దీన్ని మీరు ఎవరైనా ఎడిట్